మరో బ్రేకింగ్ న్యూస్ అంతోంది మనకి. ఫరీదాబాద్ కేంద్రంగా ఉగ్రకుట్రలు బయటపడడంతో ఈ ప్రాంతాలను ముమ్మరంగా జల్లెడపడుతున్నాయి బలగాలు. అల్ఫరా యూనివర్సిటీ సమీపంలోని దుకాణాలను, అనుమానిత ఇళ్లలోనూ పెద్ద ఎత్తున సోదాలు చేస్తున్నారు. ఇందుకోసం అదనపు బలగాలను మోహరించారు. ఒక్క ఫరీదాబాద్ లోనే కాకుండా గతంలో 360 కిలోల పేలుడు పదార్థాలను గుర్తించిన దౌజ్ గ్రామంలోనూ బలగాలు దిగాయి. దౌజ్ గ్రామంలోని ప్రతి ఇంటిని తనిఖీ చేస్తున్నారు. ఇక అల్ఫలా యూనివర్సిటీలో పనిచేసిన డాక్టర్ ముజమ్మిల్, డాక్టర్ షాహీన్లతో ఫరీదాబాద్ తో పాటు దౌజ్ గ్రామంలోని అనేక మందికి సన్నిహిత సంబంధాలున్నట్లు అనుమానిస్తున్నారు. ఇటీవల ఒక కార్ డ్రైవర్ ఇంట్లో పేలుడు పదార్థాలకు చెందిన అనుమానిత వస్తువులను గుర్తించారు. అతను డాక్టర్ ముజమ్మిల్ కు చాలా సన్నిహితమని తెలుసుకున్నారు. ఇక ఇలాంటి సామాన్యులను, వారి ఇళ్లను అడ్డగా చూసుకొని ఉగ్ర డెన్లుగా మార్చుకున్నట్లు సందేహిస్తున్నారు. ముఖ్యంగా అల్ఫలా యూనివర్సిటీ చుట్టుపక్కల ఉన్న దుకాణాలలో ఎలాంటి నిల్వ సరుకులున్నాయి, అవి ఏంటి, ఎవరు తెచ్చారు, వారికి ఉగ్రవాదులకు మారినగా డాక్టర్లున్న సంబంధాలేంటి, ఏ దుకాణాలకు డాక్టర్లు ఎక్కువగా వెళ్లేవారు, ఇలా ప్రతి అంశాన్ని టచ్ చేస్తున్నారు. ఇక ప్రస్తుతం ఫరీదాబాద్ తో పాటు దౌజ్ గ్రామంలో ఎక్కడ చూసినా పోలీసులే కనిపిస్తున్నారు. ఒక విధంగా కాటన్ సర్చ్ రూపంలో తనిఖీలు చేపట్టారు. ఎన్ఐఏ అదుపులో ఉన్న డాక్టర్లు ఆదిల్, ముజమ్మిల్, షాహీన్లను కలిసి విచారించిన సమయంలో ప్రస్తావనకు వచ్చిన అంశాల ఆధారంగా ఫరీదాబాద్ ను జల్లెడ పడుతున్నారు పోలీసులు. పూర్తి స్థాయిలో భద్రతను కట్టుదిట్టం చేశారు.